రావ్ బహదూర్ సినిమా చూశాను. సినిమా ఎలా ఉందంటే సింపుల్ గా చెప్పాలంటే బిఫోర్ రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఇవి మీకు నచ్చితే ఈ సినిమాని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ అవి నచ్చలేదనుకో ఈ సినిమా మీకు టార్చరస్ గా ఉంటుంది, లిటరల్ గా పిచ్చెక్కుతుంది. స్టోరీ విషయానికి వస్తే అనుమానం పెనుభూతం. ఈ స్టోరీ మొత్తము అనుమానం చుట్టే తిరుగుతూ ఉంటుంది. అసలు ఈ అనుమానం ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, దీనివల్ల ఇందులో హీరో రాజప్ప ఎంత నాశనం అయ్యాడు, తనే కాకుండా తన ఫ్యామిలీని కూడా ఎంత ఇబ్బంది పెట్టాడు, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అన్నదే స్టోరీ. కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ గా ఉంది, స్టోరీ టెల్లింగ్ అయితే చాలా యూనిక్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తము క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కు సెటప్ కే మొత్తం టైం అంతా తీసుకుంటారు. ఒక 2-3 ప్లేసెస్ లో వదిలేస్తే మిగతాదంతా చాలా బోరింగ్ గా, చాలా లెంతీగా, చాలా డ్రాగింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఏంట్రా ఇది, అసలు ఏం జరుగుతుంది స్టోరీలో అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ టెల్లింగ్ డిఫరెంట్ కాబట్టి ఫస్ట్ అది డైజెస్ట్ కావడానికే మనకు కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత స్టోరీలో ప్రోగ్రెషన్ ఉండదు, అక్కడక్కడే తిరుగుతూ చాలా బోరింగ్ ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, డ్రామా కూడా వర్కౌట్ అయింది, క్లైమాక్స్ బాగుంది, చాలా క్రేజీ కూడా ఉంది. పాజిటివ్స్ ఇందులో సత్యదేవ్ రాజప్పగా చాలా బాగా యాక్ట్ చేసినాడు. లిటరల్ గా యాక్ట్ చేసినాడు అనే దానికంటే జీవించేసినాడు. ఇనీషియల్ గా మనకు సత్యదేవ్ గుర్తొస్తాడు. స్టోరీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అయితే సత్యదేవ్ను మర్చిపోయి రాజప్ప క్యారెక్టర్ ని ఫాలో అవుతాం. క్యారెక్టర్ కావచ్చు, క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆ క్యారెక్టర్ కున్న కన్విక్షన్ కావచ్చు, ఇదంతా చాలా బాగుంది, చాలా బాగా చేసినాడు. ఇనీషియల్ గా సత్యదేవ్ కు డాక్టర్ కు మధ్య ఒక సీన్ ఉంటుంది, ఇది సింగిల్ షాట్ లో చేసినారు. ఇక్కడ చాలా బాగా యాక్ట్ చేసినాడు సత్యదేవ్. నెక్స్ట్ గాంధీల గురించి డిస్కషన్ ఉంటుంది, అక్కడ కూడా చాలా బాగా చేసినాడు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ లో ఉంది. ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ సినిమాటోగ్రఫీ. ఆ విజువల్స్ కావచ్చు, ఆ కంపోజిషన్స్ కావచ్చు, స్టేజింగ్ కావచ్చు, ఇదంతా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ బీజిఎం, సిచ్యువేషనల్ సాంగ్స్ ఒక 3 నేమ్ ఉన్నట్లున్నాయి, అది ఓకే గానీ బట్ బీజిఎం అయితే చాలా బాగుంది. సీన్స్ ను మాక్సిమం ఎలివేట్ చేసినాయి. నెక్స్ట్ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో నాకు ఓపెనింగ్ సీనే చాలా బాగా అనిపించింది. ఆ ఓపెనింగ్ సీన్ లోనే సినిమా స్టోరీ మొత్తం చెప్పేస్తారు. ఫస్ట్ ఇనీషియల్ గా చూసేటప్పుడు ఏంటబ్బా ఇదేనే ఫీలింగ్ కలుగుతుంది, కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత అరే భలే చెప్పినారు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అన్ని పాజిటివ్స్ ఏనా, నెగిటివ్స్ ఏం లేవంటే నెగిటివ్స్ కూడా మస్తు ఉన్నాయి. సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది, బట్ దీన్ని డైరెక్ట్ గా ఇంపాక్ట్ ఫుల్ గా చెప్పకుండా డైరెక్టర్ కొన్ని చోట్ల తనకి ఇష్టం వచ్చిన సీన్లు రాసుకోవడం వల్ల ఆ డ్రామా ఎక్కువయ్యి ఏదైతే సోషల్ మెసేజ్ ఉందో, ఏదైతే స్ట్రైకింగ్ గా చెప్పాలనుకున్నారో అదైతే మనకు అంత ప్రాపర్ గా అయితే రీచ్ కాదు. అన్నెసరీ డ్రామా అంతా ఒక్కొక్క చోట చాలా ఎక్కువైన ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల మెయిన్ పర్పస్ అయితే కొంచెం డివియేట్ అయిందేమో అనే ఫీలింగ్ అయితే కలిగింది. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లో 60-70% బిల్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. అంటే ఈ బిల్డింగ్ ఇంత పెద్దది, దీనికి మెట్లు ఇన్ని ఉన్నాయి, దీనికి డైనింగ్ టేబుల్ ఇంత పెద్దది, దీనికి ఇన్ని రూమ్లు ఉన్నాయి, దీని వెనక సరస్సు ఉంది, బయటికి పోవడానికి గుర్రాలు ఉన్నాయి, అంతా ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఒక 60-70% ఉంటుంది. కానీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు దానికి సంబంధించిన సీన్లైనా ఏమైనా ఆర్గానిక్ గా ఉన్నాయంటే అన్ని ఆర్టిఫిషియల్ గానే ఉంటాయి. అంటే సినిమాకు సంబంధం లేకుండా ఏవేవో జరుగుతూ ఉంటాయి సీన్లన్నీ. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లో మిగిలిన 40% ఏముంటుందంటే హీరో రాజప్ప ఒక డ్రీమ్, ఇమాజినేషన్ ఏదో అనుకుంటాడు. సో దానికోసం ఏడుస్తాడు. ఈ ఏడుపుని కొడుకు పరిగెత్తుకుంటూ వస్తాడు, డోర్ తీస్తాడు, నాన్నను చూస్తాడు, డాక్టర్ కాల్ చేస్తాడు, డాక్టర్ వస్తాడు, డోర్ తీస్తాడు, డాక్టర్ కు రాజప్పకు మధ్య కాన్వర్జేషన్, మళ్ళా డోర్ వేసుకుంటారు. ఇది ఒక్కసారి కాదు, రిపీటెడ్ గా ఇదే నడుస్తూ ఉంటది. స్టోరీలో ప్రోగ్రెషన్ ఉండదు, అక్కడే ఆ లూప్ లోనే తిరుగుతూనే ఉంటది ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం. అందుకే చాలా బోరింగ్ ఫీలింగ్, చాలా డ్రాయింగ్ ఫీలింగ్ కలుగుతుంది. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్, ఇది కూడా నాకెందుకో కన్విన్సింగ్ గా అనిపించలేదు. ఆ అమ్మాయి ఒక సీక్రెట్ ను హైడ్ చేస్తూ హీరోని పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ఇలాంటి ఇష్యూ మీదనే హీరోతో డిఫర్ అవుతుంటుంది. ఒక స్టేజ్ లో హీరో విషయంలో ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటుంది. ఈమె అలాంటి మిస్టేక్ చేసి మళ్ళీ హస్బెండ్ ను తప్పు పట్టడం అనేది నాకు ఎందుకో అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. పోనీ దీని గురించి డిస్కషన్ ఎక్కడ ఉందంటే ఆ డిస్కషన్ కూడా ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లో ఇనీషియల్ గా ఒక సీన్ ఉంటుంది, అంటే రాజప్ప ఒక డైలాగ్ ఉంటుంది, ఇది ట్రైలర్ లోనో టీజర్ లోనో కూడా ఉంది. అదేంటి, నా స్టోరీ గనక సినిమాగా తీస్తే 2 పార్ట్లకు తీయాలి, దగ్గర 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందండి. ఈ టాపిక్ ఈ సినిమాలో ఆ సిచ్యువేషన్ లో అవసరమా అనిపించింది. ఎవరి మీదనో మనకున్న ఫ్రస్ట్రేషన్ మనం స్క్రీన్ మీద చూపించకూడదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వెంకటేష్ మహా. ఈ ఐడియాను ఇంత క్రేజీగా చెప్పొచ్చు అనే థాట్ రావడమే గ్రేట్ థింగ్. సో ఈ విషయంలో అయితే వెంకటేష్ మహాను అప్రిషియేట్ చేయొచ్చు. ఓవరాల్ గా రావ్ బహదూర్ సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది, నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.